టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్లో కొందరు, మళ్ళీ చెప్తున్నా, విజిలెన్స్ డిపార్ట్మెంట్లో కొందరు భక్తులు ఇన్ని వేల మంది నిల్చున్నారు కదా 9 సెంటర్లలో, ఒక్కరికి కూడా వైకుంఠ ఏకాదశం సందర్భంగా దర్శనానికి సంబంధించినటువంటి టోకెన్లు ఇవ్వకుండా, దర్శనం టికెట్లు ఇవ్వక ముందే చాలా మంది విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు తమ కుటుంబ సభ్యులకు, తమ బంధువులకు, తమ స్నేహితులకు ఆల్రెడీ వాళ్ళ ఆధార్ కార్డులతో తీసేసుకున్నారని సమాచారం ఉంది. ఇది ఒక స్కామ్. దీనిపైన కూడా విచారణ జరపాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ స్కామ్ పైన కూడా విచారణ జరపాలి. చాలా మంది దొంగలు బయటకు వస్తారు. అమాయకుల ప్రాణాలు ఒకవైపు పోతుంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళ బంధువులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి దొంగ మార్గంలో టికెట్లు కొట్టేస్తున్నారు, వాటిని అమ్ముకుంటున్నారు. వీటిపైన కూడా విచారణ జరగాలి. రైట్, చర్చలో పాల్గొంటున్నారు యానాదయ్య గారు, టీటీడీ బోర్డు మెంబర్, మాజీ బోర్డు మెంబర్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. శేఖర్ రెడ్డి గారు, ఏంటి టీటీడీ చరిత్రలో లేదు ఇలాంటిది? ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఏ రోజు భక్తులు భయపడలేదు. ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది తిరుమలకు వచ్చినా ఒకరోజు ఆలస్యం కావచ్చేమేమో కానీ ప్రశాంతంగా దర్శనం చేసుకోపోయేటటువంటి ఒక గొప్ప విధానం అక్కడుంది. అలాంటిది ఇంత సింపుల్గా ఒక చోట జరిగిందంటే ఏదో తెలియక పొరపాటున కొంత నిర్లక్ష్యమో ఏదో అనుకోవచ్చు. ఇక్కడ 9 సెంటర్లు ఏర్పాటు చేస్తే ప్రతి సెంటర్ దగ్గర ఇదే పరిస్థితి ఉంటే ఇంతటి నిర్లక్ష్యం, ఇంతటి చేతగానితనం, ఇంతటి అసమర్థత, ఇంతటి బాధ్యతారాహిత్యం టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా చూసారా? సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్ట్ కి నమస్తే అండి. ముందుగా ఏదైతే నిన్న జరిగినటువంటి దుర్ఘటనలో మృతి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలు శాంతించాలి, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. క్షత్రగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వం, టీటీడీ అని చెప్పి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం సార్. సార్ ఇంతటి దౌర్భాగ్యం ఏంటి? మీరే అన్నారు టీటీడీ చరిత్రలో ఏనాడు లేదని. నాకు రాత్రి విషయం తెలిసిన తర్వాత నా మైండ్ లో ఒక పదం మెదలింది సార్. పుణ్యం కోసం పుష్కరాలకు వెళ్తే తొక్కిచ్చి చంపేసిన అదే చంద్రబాబు ఈ రోజు వైకుంఠనాథుని వైకుంఠ ద్వారం దాడా చూద్దామని వెళ్ళిన వాళ్ళకి డైరెక్ట్ గా వైకుంఠానికే పంపించేస్తారు సార్. డైరెక్ట్ గా వైకుంఠానికే పంపించేస్తారు సార్. బాధ్యత లేని వ్యక్తికి పదవులు ఇస్తే ఎలా ఉంటాయి, అసమర్థుల్ని అందలం ఎక్కిస్తే ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణ సార్ ఇది. టీటీడీ చైర్మన్ గారు ఎందుకు ఇచ్చారు? టీటీడీ చైర్మన్ అతనికి ఏ అర్హతతో ఇచ్చారు? కేవలం చంద్రబాబు నాయుడు గారికి బాగా లూదారు కాబట్టి, కేవలం చంద్రబాబు నాయుడు గారిని అందలం ఎక్కించడం కోసం అనర్గళంగా అబద్ధాలు, తప్పుడు కథనాలు ప్రచారం చేశారు కాబట్టి దానికి కూలీగా ఆయనకి టీటీడీ చైర్మన్ ఇస్తే, సార్ మీకు ఫోటో చూపించాలి సార్, మీకు వాట్సాప్ లో పంపించాను సార్, అది మీరు చూపించాలి సార్, ఖచ్చితంగా మీకు వాట్సాప్ లో పంపించాను, మీరు చూస్తే బాగుంటుంది సార్. నేను ఫోటో చూపించాను సార్. విశ్వక్షేణుడు అంట సార్, విశ్వక్షేణుడు. ఇంత దుర్మార్గమా? చూడండి సార్ ఒక్కసారి. తిరుమలని రక్షించడం కోసం వస్తున్న విశ్వక్షేణుడు అంట సార్. ఎవరు? తిరుమల రక్షణ తర్వాత సార్ తిరుమలకు వచ్చే భక్తుల ప్రాణాలకు రక్షణ లేదు ఈరోజు. తిరుమలకు వచ్చే భక్తుల ప్రాణాలు సార్, మీరు అన్నారు ఇంతకు ముందు దొడ్లో వేసినట్టు వేశారని చెప్పేసి. సార్ ఎస్, అది చూడండి సార్. తిరుమల ఆలయ రక్షణకు సిద్ధపడుతున్న అభినవ విశ్వక్షేణుడు అంట సార్. తిరుమల ఆలయ రక్షణ తర్వాత సార్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర సార్ ఒక్క విషయం, ఇది మహాపాపం. ఇది మనం చూపించి వదిలేయకూడదు. ఇది మహాపాపం. భగవంతుడితో సమానంగా ఎవరో అక్కడ పోల్చుకోకూడదు. విశ్వక్సేనుల వారు ఒక సేనాని. ఆయన గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే మనకి యానాదయ్య గారు చెప్తారు. యాక్చువల్లీ మన బ్రహ్మోత్సవాలలో విశ్వక్సేనుల వారు 4 మాడ వీధుల్లో పర్యటించి అన్ని సౌకర్యాలు బాగున్నాయి, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది విశ్వక్సేనుల వారి గొప్పతనం. అటువంటివి ఇంకొకటి, ఆ విశ్వక్సేనుల వారే ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామివారిని చూడడానికి బ్రహ్మోత్సవాల సందర్భంగానే మామూలుగానే వాళ్ళకి ఏ అపాయం జరగకుండా, ఏ కష్టం రాకుండా వాళ్ళ దర్శన భాగ్యం జరిగేలా వాళ్ళని వెన్నంటి ఉండి కాపాడేది విశ్వక్సేనులు. ఆ విశ్వక్సేనులతో పోల్చుకుంటారు. వీళ్ళ స్థాయి ఏంటి సార్? భగవంతుడితో పోల్చుకుంటారా? ఇది పాపము, నేరము, ఘోరం కాదా? తిరుమల అపవిత్రం కాదా? ఈ విధంగా చేస్తే భగవంతుడితో ఎవరైనా పోల్చుకుంటారా? విశ్వక్సేనుడా? కనీసం ఆ పదం పలకడం వచ్చా వీళ్ళకి? ఇలాంటి పాపాలు తిరుమలలో చేస్తే ఈ పాపాలకు ఈరోజు ఎంతమంది ఆ శాపానికి బలి కావాల్సి వస్తుంది చూడండి. మీరు చాలా మంచి ఫోటో పంపించారు సార్.
సార్ అక్కడ విశ్వక్షేణుడు కాదు సార్ అతను. విశ్వక్షేణుడు అనే కంటే కూడా విశ్వ రాక్షసుడు అంటే బాగుంటుందేమో సార్. మనం అనలేం కానీ ఎందుకు ఆయన సార్, రాక్షసుడిగా అనాలి సార్. చిత్రీకరి అనలేం కాదు, అనాలి సార్. దైవ సంకల్పం అని చెప్పి మాట మాట్లాడారు సార్ ఈ రోజు. ఎంత బాధ్యతారహితమైన మాట. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? భక్తులకు రక్షణ లేదా? దైవ సంకల్పం ఏంటి? దైవ సంకల్పం ఏంటి సార్? దైవ సంకల్పం వీళ్ళ చేతగానితనాన్ని, వీళ్ళ ఏదైతే క్రైసిస్ మేనేజ్మెంట్, సంక్షోభం అవకాశాలు అని చెప్పి చాలా మాటలు చెబుతారు కదా సార్. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేక సార్ పొద్దున్న నుంచి వీళ్ళు బాకాలు ఉదుకుంటున్నారు సార్. తిరుమలని బాగు చేసాం, మేము పాలు ఇస్తున్నాం, ఏదైతే భోజనాలు పెడుతున్నాం అని చెప్పి పొద్దున్నుంచి పార్క్ లో దోసి సాయంత్రం వరకు కనీసం మంచినీళ్ళకు కూడా అందుబాటు చేసినటువంటి పరిస్థితి లేదు సార్. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో, టికెట్లు ఇస్తున్నారేమో అని చెప్పి ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగితే సార్, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక బి టీం ఉంది సార్. ఆ బి టీం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సార్. ఆ బి టీం మౌత్ పీస్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది సార్. నేషనల్ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మైక్ పీస్ గా మారిపోయింది సార్. ఆ పార్టీకి చెందిన ఆయన మాజీ ఎంపీ చింతామోహన్ గారు సార్, ఆయన మాట్లాడిన మాటలు సార్. తిరుమలలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో చింతామోహన్ గారు సంచలన వ్యాఖ్యలు అంట సార్. భక్తులు చాలా దూరం నుంచి వచ్చారు, నిన్న ఉదయం నుంచి తిండి లేకుండా లైన్లలో నిలబడ్డారు. షుగరు, బీపీ లెవెల్స్ డౌన్ కావడంతో వాళ్ళంతటా వాళ్ళే కింద పడి చనిపోయారు. తోపులాట జరగలేదు, ఇందులో టీటీడీ వైఫల్యం లేదు అంట సార్. ఇందులో సగం నిజం ఉంది, విన్నారా సార్? సగం నిజం అయితే ఉంది. పొద్దున్న నుంచి వాళ్ళకి పాలు, నీళ్లు, ఆహారం ఏ సరఫరా చేయలేదు. ఇది ఒక్కటి మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నందుకు సగం నిజమైన చెప్పగలిగారు ఆయన. టీటీడీ వైఫల్యం లేదు అంట సార్. మరి వాళ్ళలో ఆడ ఏదైతే పశువుల దొడ్డిలో వేసినట్టుగా వాళ్ళని అక్కడ బంధించింది టీటీడీ కాదా? పొద్దున్నుంచి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా చేసింది టీటీడీ కాదా? మరి ఇందులో టీటీడీ వైఫల్యం లేకపోవడం ఏంటి సార్? టీటీడీ వైఫల్యం లేకపోవడం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడు గారి మోచేత నీళ్లు తాగుతుంది ఇంకా అంటే వాళ్ళు ఏమనాలి సార్? ఇక ఇంకొక విషయం సార్, ఫైనల్ గా నేను ఒక మాట్లాడగలను సార్. సనాతని ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయారు? ఏదైతే జరగని లడ్డూ కల్తీ కోసం దీక్షలు చేసిన ఆయన, ప్రాయశ్చిత్త దీక్షలు చేసిన ఆయన, పరిహార దీక్షలు చేసిన ఆయన, మెట్లు గడిగిన ఆయన, రండి హిందువులారా బయటికి రండి, మన ధర్మాన్ని కాపాడుకుందామని చెప్పేసి విద్వేషాలు రేకొట్టిన ఆయన ఈరోజు ఎక్కడికి పోయారు సార్? ఎప్పుడు దీక్ష పూనబోతున్నారు? ఎప్పుడు ఈ భక్తుల కోసం ఆత్మార్పణ చేసుకోబోతున్నారు సార్ ఆయన? ఆత్మార్పణ గట్టి పదం వాడాలని వాడేశారా, లేకపోతే నిజంగానే వాడారా? నిజంగానే వాడాం సార్. విత్డ్రా చేసుకోండి. ఆత్మార్పణ ఆయన ఎందుకు చేసుకోవాలి సార్? సార్ ఆయన మాట్లాడిన మాటే సార్ అది. నా ధర్మం కోసం నేను చావడానికైనా సిద్ధమే అన్నారా? ఎస్, 10 సార్లు నా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి అన్నారు కదా సార్. మరి ఈ రోజు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న చోట మీ ప్రభుత్వ వైఫల్యంతో, మీ సిబ్బంది వైఫల్యంతో, మీ అవగాహన లాహిత్యంతో ఈ రోజు ఇంతమంది భక్తులు చనిపోతే 10ల సంఖ్యలో క్షత్రఘాతులు హాస్పిటల్లో ఏదైతే చికిత్స పొందుతా ఉంటే మరి ఎక్కడ నిజమైన ప్రాయశ్చిత దీక్ష చేయాల్సింది సార్? వీళ్ళ తప్పిదాల వల్ల ఇంతమంది చనిపోతే, ఇంతమంది క్షత్రఘాతులు ఉంటే అందరి పరిస్థితి కూడా విషమంగా ఉంది రోజు. మరి ఇప్పుడు కదా పవన్ కళ్యాణ్ గారు నిజమైన సనాతన ధర్మం అవతారం ఎత్తి మా వల్ల తప్పు జరిగిందని ప్రాయశ్చిత దీక్ష చేయాల్సింది. 10 రోజుల పాటు భోజనం మానేయాల్సింది. తిరుమల వెంకటేశ్వర స్వామి మెట్లు కడగాల్సింది. తిరుమల తిరుపతి కొండకి 1కి 10 సార్లు పైకి కిందకి ఎక్కింది. ఇప్పుడు కదా సార్ చేసుకోవాల్సింది. ఇప్పుడు చేయరు సార్, మీకు అర్థం కావట్లేదు. మీ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతి త్వరలో ఈ మొత్తం పాపాన్ని మీ పార్టీ నాయకుడికో, మీకో అంటే మీ పార్టీకో చుట్టబోతున్నారు. మొదలైపోయింది సార్. ఈరోజు మీరు చదివారు సార్. ఈరోజు పొద్దునే ఆంధ్రజ్యోతి పేపర్ చదివాను సార్. మా రాధాకృష్ణ అన్న, మాకు అత్యంత మిత్రుడు, సన్నిహితుడు, మా శ్రేయోభిలాష్ సార్ రాధాకృష్ణ అన్న. మా రాధాకృష్ణ అన్న రాసిన చూసిన తర్వాత జర్నలిజం ఇంత విచ్చలివిడిగా సిగ్గు వదిలేసిందా? ఇంకా సిగ్గు అనే పదం కంటే కూడా పరాకాష్ట ఏదన్నా ఉంటే ఆ పదం వాడచ్చు సార్ జర్నలిజానికి. అది
అంత నీచానికి దిగజారాలా? ఎస్, మరి మీరు చంద్రబాబు నాయుడు గారికి మీరు రాజగురువు స్థానం కోసం మీరు తహతాలాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీకి. తాత చనిపోయినప్పటి నుంచి రాజగురువు స్థానం నాకు రాలేదు అని చెప్పేసి తహతాలాడుతున్నారు కదా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు, మెడికల్ కాలేజీలు నిర్వీర్యం చేశారు, పోర్టులు నిర్వీర్యం చేశారు, ఫిషింగ్ హార్బర్లు నిర్వీర్యం చేశారు, ఏదైతే ఇంగ్లీష్ మీడియం నిర్వీర్యం చేశారు, ఐబీ సిలబస్ నిర్వీర్యం చేశారు. మరి టోకన్ల సిస్టాన్ని ఎందుకు నిర్వీర్యం చేసుకోలేకపోయారు సార్? మరి మీ చేతిలోనే ఉండేది కదా. ప్రభుత్వం తమరిదే, చైర్మన్ తమరి వారే. మరి ఎందుకని సార్ టోకన్ల సిస్టమ్ అంత బాగలేకపోతే, టోకన్ల సిస్టమ్ అంత చండాలమైన సిస్టమ్ అయితే చైర్మన్ నియమితులయ్యారు. మరి ఆ టోకన్ల సిస్టమ్ ఎత్తేయచ్చు కదా, ఎత్తివేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన టోకన్ల సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది. అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే భక్తులు వచ్చారో భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించే వాళ్ళం, ఏ టైంకి టికెట్లు ఇస్తామని చెప్పి పర్ఫెక్ట్ గా మెన్షన్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏ టైంకి టికెట్లు ఇస్తారో తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళకి భోజనాలు లేవు, కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. ఒక్కసారిగా తెరిచారు, చూడండి సార్ విజువల్స్. చింతామోహన్ గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా తొక్కిసలాట అంత బాగా జరుగుతుంటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినా, టీడీపీ ఏం మాట్లాడినా ఇద్దరిది ఒకే వాయిస్ ఉంటుంది, అందులో నో డౌట్. వాళ్ళు భక్తుల విషయంలో, వాళ్ళ ప్రాణాల విషయంలో, వాళ్ళ సౌకర్యాల విషయంలో, ఇంత ఘోర విషాదం విషయంలో వాళ్ళు మాట్లాడరు సార్. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారి కోసమే జీవిస్తారు. ఈ రోజు అంత ఆ దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది, కానీ కాంగ్రెస్ నాయకులకు మాత్రం కడుపు తరుక్కుపోదు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ అప్రదిష్ట వస్తుందో అనేటటువంటి బాధతో ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటారు. చూస్తూ ఉండండి, చాలా మంది బయటకు వస్తారు. సార్ చంద్రబాబు నాయుడు గారు లాంటి అసమర్థ పరిపాలకుణ్ణి కాపాడడం కోసం మీరు చెప్పినట్టుగా 100 మంది బయటకు వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఇప్పుడు గురవుతారు సార్ వీళ్ళు. ఎందుకంటే తన దగ్గరకు వచ్చే భక్తులని రక్షించాల్సినటువంటి పాలకులే ఇలా భక్షిస్తున్నారు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి కూటమి పార్టీ గురవు తప్ప సార్. ఖచ్చితంగా గురవుతుంది సార్. అదే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇదే ఎల్లో మీడియా ఏం మాట్లాడండి సార్, ఇదే ఎల్లో మీడియా ఏం మాట్లాడేది, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే సనాతని దీన్ని ఎంత రాజకీయం చేస్తుండే వాళ్ళు. ఇప్పటికే సనాతని గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి వాలిపోయి ఉండేవాళ్ళుగా. ఎస్, మాకు బాధ్యత ఉంది సార్. మేము బాధితుల పక్షాన్ని నిలబడతాం, ప్రజాపక్షంగా. మేము ఏదైతే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, నిర్మాణాత్మకమైన రాజకీయాలు మాత్రమే చేస్తాం. వాళ్ళలాగా చిల్లర రాజకీయాలు, చెత్త రాజకీయాలు, మత రాజకీయాలు, చావుల మీద, కులాల మీద, మతాల మీద మేము రాజకీయం చేయం సార్. ఇప్పటికీ మేము డిమాండ్ చేసేది ఒకటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, బాధితుల పక్షాన ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాల్సిందే. సినిమా ఫంక్షన్లకి సార్, ఇది మెయిన్ పాయింట్ సార్, సినిమా ఫంక్షన్లకి సెక్యూరిటీ కోసం కాపు కాసినటువంటి మంత్రులు, సినిమా సెక్యూరిటీ కోసం పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు మరి భక్తుల కోసం కనీసం ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి చేత కూడా భద్రత ఏర్పాటు చేయించలేకపోయారా సార్? అంటే ఈ ప్రభుత్వం కేవలం సెలబ్రిటీల కోసం, సినిమాల కోసం, సినిమా నటుల భద్రత కోసం పనిచేస్తుంది కానీ భక్తుల కోసం, సామాన్య భక్తులు సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కడుపు తరుక్కుపోతుంది సార్. హృదయ విదారకరం దృశ్యాలు చూస్తుంటే. మన కుటుంబ సభ్యులు, మన మిత్రుల్లో ఎవరికో జరిగితే మనం ఎంత బాధపడతామండి? మరి వాళ్ళు మన రాష్ట్ర ప్రజలు కాదా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేసిన కాదా? వాళ్ళ భద్రత మీద చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా? ఒకసారి ఆ దృశ్యాలు పూర్తి ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు నాయుడు గారు లాంటి అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు చూడండి సార్, అసమర్థత ఏ స్థాయిలో ఉంటుందనడానికి చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతాయి సార్. 1 మినిట్ సార్, 1 మినిట్. పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల జరిగాయి సార్. ఏదైతే కందుకూరు ఘటన తెలుగుదేశం పార్టీ అసమర్థత వల్ల సార్, గుంటూరు ఘటన తెలుగుదేశం పార్టీ అసమర్థత వల్ల సార్, ఈ రోజు ఆఖరికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన ఇంతటి ఘటన జరుగుతుందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అసమర్థ విధానం వల్ల అవునా కాదా అనేది ప్రజలే ఈ రోజు గుర్తిస్తా ఉన్నారు సార్. ఒక విషయం చెప్పాలి, ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఇంతటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. ఆ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవాలనేటటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చి
ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ అధికారుల నిర్లక్ష్యం, టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యం, ఈఓ జేఈఓల నిర్లక్ష్యం ఎలా వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుంది. ఆ కుటుంబాలను, ఎన్ని కుటుంబాలు, 6 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. వారికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిరిగి తీసుకురాగలమా, ప్రాణాలతో తిరిగి తీసుకురాగలమా? అయినా సరే ఇంతటి నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరించారు. ప్రస్తుతం వీళ్ళ మాటలు కూడా అంతే నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. అసలు గాయపడ్డవారు ఎంతమంది? 10ల సంఖ్యలో గాయపడి ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతటి హృదయ విదారకమైన ఈ సంఘటన జరుగుతుంటే ఒక్కొక్కరు ఎంత బాధ్యతారాహితమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారో చూస్తున్నాం. నిజం చెప్పాలంటే ఒకటే మాట, విశ్వవ్యాప్త హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలకు టీటీడీ అనేది ఒక ఆదర్శం. ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే టీటీడీ అంటే ఒక ఆదర్శం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అయోధ్య రామాలయ నిర్వహణ సైతం టీటీడీ సలహాలు తీసుకుంది. రామాలయం ప్రధాని మోడీ గారి సూచనల మేరకు అయోధ్యలో రామాలయాన్ని నిర్వహణకు సంబంధించి ఎలా ఉండాలి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, భక్తులకు అక్కడ దర్శన భాగ్యం కల్పించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి అక్కడ వసతి ఏర్పాట్లు ఎలా చేయాలి, భోజన ఏర్పాట్లు ఎలా చేయాలి, ప్రసాద వితరణ ఎలా జరగాలి, పరిశుభ్రత ఎలా ఉండాలి. ఒక రోజుకి లక్షల సంఖ్యలో తిరుమలకు వస్తుంటే ఆ శుభ్రత మనం చూస్తూ ఉంటాం. అంత గొప్పగా ఉంటుంది నిర్వహణ. ఇదంతా ఒక రోల్ మోడల్గా మారినటువంటి సందర్భం ఆ రోజు. అయోధ్య రామాలయ నిర్వహణకు సూచనలు ఇవ్వాలని టీటీడీకి విజ్ఞప్తులు వస్తే ఒక టీం అయోధ్యకు వెళ్ళి అయోధ్యలో ఎలా నిర్వహించాలనే విషయాన్ని చెప్పినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి, దారుణమైనటువంటి వీళ్ళ నిర్లక్ష్యానికి బలైనటువంటి అమాయకులు భక్తుల దృశ్యాలు మనం చూడాల్సినటువంటి దౌర్భాగ్యం మనకు వచ్చింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టీటీడీకి ఎన్ని ప్రశంసలంటే అంత గొప్పగా నిర్వహణ జరిగేది. ఒక కేస్ స్టడీగా దీన్ని ఐఐటి, ఐఐఎంలు కూడా తీసుకున్నాయి. ప్రతి క్షణం టీటీడీ ఏం చేసేది? శ్రీవారి భక్తులకు సేవ చేసేది. కన్నార్పకుండా ప్రతి క్షణం కూడా భక్తుల సేవలో తరించేవాళ్ళు. ఇక్కడ టీటీడీ బోర్డు ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి సేవలో, టీడీపీ నాయకుల సేవలో తరించడానికి కాదు, భక్తులకు సేవ చేయటానికి, అధికారం అనుభవించడానికి కాదు. ఎవరైతే మనకు బాకా ఊదుతారో మీడియా ఛానల్స్ పెట్టుకొని వారికి పదవులు ఇవ్వడానికి కాదు, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి కాదు. ఇంతటి ఘోరం, ఇంతటి విషాదం, ఇంతటి దారుణం టీటీడీ ఎప్పుడైనా చూసిందా? శ్రీవారి భక్తులు ఎప్పుడైనా చూశారా? ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థకు ఒక మాయని మచ్చగా మారిపోయారు వీళ్ళు. మాయని మచ్చగా మారిపోయారు. వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కరు ఒక్కో మాట. మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. ఒకప్పుడు ఎంత గొప్పగా మనం టీటీడీ గొప్పతనాన్ని ప్రపంచమంతా ప్రశంసించి అయోధ్య రామాలయ నిర్వహణకు టీటీడీ సలహాలు, సూచనలు ఇస్తుంటే, ఒక రోల్ మోడల్గా మారిందని ఐఐటి, ఐఐఎంలు కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుంటుంటే, ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థకు ఈరోజు మాయని మచ్చగా వీళ్ళ వ్యవహారం మారిందంటే, ఆ దృశ్యాలు చూస్తే, ఈ ప్రపంచం చూస్తే నివ్వెరపోరా? సిగ్గుతో తలదించుకోవద్దా మన నిర్వహణ పనితీరు? పశువులను కట్టేసేటటువంటి దొడ్లో కట్టినట్టుగా పార్కుల్లో వదిలేస్తారా భక్తుల్ని తీసుకెళ్ళి? ఉదయం నుంచి మహిళలు, చిన్న పిల్లల్ని పెట్టుకొని తల్లులు, వృద్ధులు, ఆహారం లేదు, నీళ్లు లేదు, సౌకర్యాలు లేవు. పార్కులో వాళ్ళందరినీ లాక్ చేసి పెట్టి ఒక్కసారిగా పార్క్ గేట్లు తెరిస్తే ఇంతటి విషాదం జరగదా? కుట్రకోణం ఉందేమోనని మన హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. మేడం, మీకు తెలుసో లేదో 9 సెంటర్లలో ఈ టికెట్లు జారీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని సెంటర్లోనూ జరిగింది. అంటే మన నిర్లక్ష్యం ఏ స్థాయిలో పేరుకుపోయిందో చూడండి మేడం. కమిటీలు వేయండి మేడం. కానీ భక్తులదే తప్పు అని కమిటీ రిపోర్ట్ రాకుండా చూసుకోండి ఒక్కసారి. పుష్కరాల్లో చేశారు కదా, భక్తులదే తప్పు, వాళ్ళు తొక్కుకొని చచ్చిపోయారు. ఒకేసారి అందరూ పుష్కరాల్లో మునగాలనుకొని తొక్కుకొని చనిపోయారు. దీనికి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మిగతా ఎవ్వరికి కూడా సంబంధం లేదు. వాళ్ళ చావులకు వాళ్లే కారణం అనే గొప్ప నివేదిక తెప్పించుకున్న మీ ప్రభుత్వం నాడు ఈరోజు కూడా అలాంటి నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేస్తుందేమోనన్న అనుమానం ఈరోజు భక్తుల్లో, ప్రజల్లో, సాధారణ ప్రజల్లో కనిపిస్తోంది. దయచేసి ఆ స్థాయికి దిగజారకండి. భక్తులకి మనోధైర్యాన్ని కల్పించండి. తిరుమల పవిత్రతను కాపాడండి. ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టండి. ప్రపంచమే తిరిగి చూస్తున్నటువంటి, ప్రపంచం మొత్తం దృష్టి కేంద్రీకరించినటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇంతటి దౌర్భాగ్యమా? ప్రాణాలు కోల్పోవడమా? గతంలో ఎప్పుడైనా చూసామా?
ఇప్పటికీ కూడా మీలో మార్పు రాకుండా ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టివేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఎవరిపైకి నెట్టేద్దామా, ఈ పాపాన్ని ఎవరికి పోద్దామా, ఈ పాపం నుంచి మనం బయటపడాలంటే ఎటువంటి దొడ్డి మార్గం ఉంది, దొంగ మార్గం ఉంది అని అన్వేషించుకోవడం కంటే పాప ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోండి. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అధికార మదంతో మూసుకుపోయినటువంటి కళ్ళను తెరిచి ఒక్కసారి భక్తులను చూడండి, వారి కష్టాలను చూడండి, ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులను చూడండి. ఇంతటి విషాదం, ఇంతటి ఘోరం, ఇంతటి పాపం, ఇంతటి దారుణం గతంలో ఎప్పుడైనా టీటీడీ చరిత్రలో మనం చూసామా? వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒకవైపు కలెక్టర్ గారు మాట్లాడారు, మరోవైపు టీటీడీ చైర్మన్ గారు మాట్లాడారు, మరోవైపు హోంమంత్రి అనిత్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒక్కసారి ప్లే చేయరా ప్లీజ్. గొడవలు జరుగుతాయేమో అని, అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు. గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది. ఏదైతే ఏమి వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్. ఎక్కడైనా కుట్రకోణం ఉందా, ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా? ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం. సరే అన్నదే గారు, టీటీడీలో బోర్డులో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి మీరు. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఘటన జరగకూడదు, కానీ జరిగింది. ఎక్కడ లోపం ఉంది? పోనీ ఇప్పటికైనా ఏమన్నా కళ్ళు తెరిచి ఈ తప్పు ఇలా జరిగిందని మాట్లాడే వ్యక్తిత్వమైనా కలిగి ఉన్నారా ఈ పాలకులు? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి నమస్కారం. ఓం నమో వెంకటేశయ్య. ఇది చాలా దుర్భరమైనటువంటి సన్నివేశం, సంఘటన. అత్యంత ప్రపంచంలోనే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ విధంగా ప్రాణాలు పోగొట్టు దేవుణ్ణి చూసి తరించాలనే ఆశతో వచ్చినటువంటి భక్తులు, పరమ భక్తుల్ని ఈరోజు ప్రాణాలు పోవడం చాలా బాధాకరమైనటువంటి, తట్టుకోలేనటువంటి అంశం. ఆ భగవంతుడికి మచ్చ తెచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుండదు వీళ్ళు. కేవలం పాలక వర్గము, అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇది జరిగింది. దీనికి ఎవరు సాకు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు తప్పించుకునే దానికోసం హోంమంత్రి గారు అప్పుడే మాట్లాడుతున్నారు, ఏమన్నా కుట్రకోణం ఉందని. మీరు కుట్రకోణము కావాలనే ప్రజలు చనిపోవాలని చేసి భక్తులు చావాలని చేశారా? ఇంకొక విషయం, చైర్మన్ గారు నాకు ముందే తెలుసు ఏదో జరుగుతుంది. మరి నీకు ముందే తెలిసినప్పుడు ఒక చైర్మన్ అంటే పాలనా అధ్యక్షుడివి, నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినావు? అర్థం కావట్లేదు. చైర్మన్ గారే డైరెక్ట్ గా ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు అని అంటున్నారంటే ఏం జరగబోతుందో అంటే వాళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళ చేతగానితనం, వాళ్ళ అసమర్థత వాళ్ళు ఒప్పుకుంటున్నారా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఒకటి ఈశ్వర్ గారు, ముందే నాకు తెలుసు, నేను అధికారుల దగ్గర కూడా మాట్లాడినా ఏదో జరుగుతుందని. మరి నువ్వు కాలజ్ఞానివి, ముందే తెలిసిన జ్ఞానివి, దాన్ని పరిష్కరించి భక్తులను కాపాడాలనే కదా. ఆ భగవంతుని సన్నిధిలో వచ్చే భక్తులకు సేవ చేయమని నీకు ఆ పదవి ఇస్తే, నువ్వు టీటీడీ సేవకుడు మాదిరైపోయి వదిలేసి టీడీపీ సేవకుడు మాది తయారైపోయి ఈ పొద్దు వాళ్ళే చనిపోయినట్టు, వాళ్ళ కర్మ వాళ్ళ నెత్తిన పడినట్టు మాట్లాడేటటువంటి, తప్పించుకొని మాట్లాడేటటువంటి తత్వం చూస్తే చాలా బాధాకరము. ప్రధానమైనటువంటి కారణము, ఈరోజు చనిపోవడానికి కారణము టీటీడీ పాలక వర్గము తీసుకున్నటువంటి, అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయము. ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇంతకుముందు మేము మా పాలనలో కానీ, అంతకుముందు పాలనలో కానీ చాలా సార్లు కూడా ఈ మన వైకుంఠ ఏకాదశి రావడము, ఆ వైకుంఠ వాకిటి ద్వారా భగవంతుని చూడాలనేటటువంటి భక్తుల యొక్క కోరిక మేరకు దాన్ని 10 రోజులకు ముందు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఉన్నింది. ఆ తర్వాత 10 రోజుల వరకు పెంచినప్పుడు కూడా వీళ్ళు నానా రకాలు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు, ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే సర్వదర్శనాన్ని ఎప్పుడు కూడా తీసేయకూడదు. భగవంతునికి ఎప్పుడైనా సర్వదర్శనంలో వచ్చే భక్తుడే పవిత్రమైనటువంటి భక్తుడు. అతను ఎన్ని కష్టాలు కోర్చినా సరే, ఎప్పుడైనా సరే ఆ భగవంతుని చూడాలని వచ్చేటటువంటి వాళ్ళని ఆపడమే వీళ్ళు చేసినటువంటి పెద్ద పాపము.
ఎందుకంటే తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకునే వాళ్ళు సర్వదర్శనం చేసుకుంటారు, లేదా శీఘ్రంగా కొంచెం ముందు దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు టోకన్ల ద్వారా తీసుకుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి టైంలో విఐపీలకు తప్ప విఐపీ లెటర్స్ కానీ రికమెండేషన్ చల్లవన్నప్పుడు ఆటోమేటిక్ గా సర్వదర్శనము టోకన్స్ ఈ రెండే నడుస్తాయి. మరి సర్వదర్శనాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి? తిరుమలకు వచ్చిన దర్శనం చేసుకొని ఏమో కింద మీరు టోకన్ తీసుకుంటేనే దర్శనం చేసుకోవాలా, మీరు దేవుని దగ్గరికి వచ్చి ఫ్రీగా వచ్చేసి దర్శనం చేసుకుంటామంటే మేము ఒప్పుకోమనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నిర్ణయం వల్లనే ఈరోజు సాధారణమైన భక్తులందరూ కూడా వాళ్ళు ఒక్కరోజు కాదు 2 రోజులు 3 రోజులు తిరుమలలో క్యూలైన్లో ఉండైనా ఆ తిరుమల ప్రసాదం తినైనా దేవుని దర్శనం చేసుకునేటువంటి వాళ్ళని అనవసరంగా వీళ్ళు చేసినటువంటి పాపం ఏంటంటే సర్వదర్శనాన్ని ఎత్తేయడం. సర్వదర్శనం ఎత్తేయడం వల్ల సామాన్య భక్తులందరూ టోకన్ ఉంటేనే ఈ 10 రోజుల్లో వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోగలము, లేకపోతే చేసుకోలేము అనేటువంటి భయముతో లక్షలాది మంది ఈ రోజు తిరుపతికి రావడము, అక్కడ కన్నా అగసాట్లు పడేసి 9 సెంటర్లో దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చి తొక్కిసలాట జరిగి చనిపోవడం జరిగింది. పోనీ ఆ విధంగా సిస్టమ్ పెట్టారు, మరి లక్షలాది జనాలు వస్తారు, వాళ్ళందరికీ సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చిన వాళ్ళు క్యూలైన్లో పంపించేసి టోకన్లు ఇవ్వకుండా మీరు నిర్బంధించి పార్కుల్లో పెట్టి గంటల కొద్దీ పెట్టి ఆ టైంలో మీకు కావాల్సిన వాళ్ళకి ఏమేమి టోకన్లు చేసుకోవాలనుకునేది మీరు అందరూ ఎన్ని చేసేసుకొని ఆ తర్వాత భక్తులను ఒక్కసారి గేట్లు తెరిచి, గతంలో చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. రాజమండ్రి పుస్తకాలలో ఆయన వీడియోలు తీసుకునేదానికి, సినిమా షూటింగ్లు తీసుకునేదానికి ఆ మీడియా పిచ్చితో ఇదే విధంగా భక్తులందరినీ ఆపి గేట్లని వేసేసి ఆ రోజు ఆ గేట్లు తెరిచి 29 మందిని భక్తులను బలికొల్లినటువంటి చరిత్ర మీకు ఉందే. నిన్న మరి ఈ రోజు చాలా మంది అధికారులు నిన్న మోడీ గారి పర్యటన, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూస్తూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారట. బాగా పొగుడుతున్నారా లేదా, మంచిగా గాల్లోకి లేపుతున్నారా లేదా, గతంలో తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మంచిగా లేపారా లేదా, ఈ నోరు తెరుచుకొని చూసేటటువంటి కార్యక్రమం తప్పిస్తే భక్తుల పైన ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టలేదంటున్నారు. అసలు ఈవో, జేఈఓ, టిటిడి చైర్మన్, బోర్డు మెంబర్లు, మిగతా అధికారులు, విజిలెన్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ అధికారులు ఒకరా ఇద్దరా సార్? మీరున్నప్పుడు కూడా ఇట్లాగా జరిగింది. ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక కోఆర్డినేట్ చేసుకునే కదా చేశారు. ఇంకొకటి ఏంటంటే తిరుమలకి రోజుకొచ్చి మినిమము 70,000 నుంచి 80,000 మంది భక్తులు, 69 నుంచి 70,000 తక్కువ సాధారణ రోజుల్లో కూడా దర్శనానికి వస్తారు. అంటే రోజుకు దాదాపు 1,00,000 మంది పైన తిరుమలకు వచ్చే పరిస్థితి. అంటే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకో, వైకుంఠ ఏకాదశి అంటే దాదాపు 1,70,000 మంది దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ఆగడం కానీ, విఐపీలకు హారతి ఇవ్వడం కానీ, దేవుని దగ్గరికి పోవడం కానీ లేకుండా అత్యధిక మంది భక్తులకి వైకుంఠ ద్వారం ద్వారా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేయించాలనేది. కాబట్టి మేము పోయిన సంవత్సరం దాదాపు 2 లక్షలు, ఒక్క రోజులోనే 2 లక్షల మంది దర్శనం చేయించాము. అంటే వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలంటే కేవలం వీళ్ళు ఇంకొక విషయం మీరు చూసినా లేదు, ఆ చైర్మన్ గారు కానీ వాళ్ళు నిద్ర లేచే ప్రెస్ మీట్ ను పెట్టేసి మేము సాధారణ భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, మేము ఏమిచ్చాము సాధారణ భక్తుడు ఎవరిని, సాధారణ భక్తుని నిర్బంధించి టోకన్ తీసుకోమని పెట్టింది మీరు. సాధారణ భక్తుడు అంటే ఎవరు? సర్వదర్శనం ఆయన పోతారు, తిరుమలకు పోతారు, ఏదో ఒక లైన్ లో ఉంటారు, దర్శనం ఏదో టయానికి ఎప్పుడు వదిలితే అప్పుడు పోతారు, దర్శనం చేసుకుంటారు. వాళ్ళని అడ్డగించాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ ఏ దేవుని దగ్గర కూడా ఉండకూడదు. సాధారణ దర్శనం, సర్వదర్శనం అనేది మహా పవిత్రమైనటువంటి దర్శనము, దాన్ని ఆపడమే వీళ్ళు చేసిన పాపం. ఈరోజు సర్వదర్శనం ఎత్తేయడం వల్ల లక్షలాది మంది భక్తులు ఏమైనారు, సర్వదర్శనం పోకుండా ఈ రోజు టోకన్ ఉంటే దర్శనం ఉండడం వల్ల లక్షల మంది వచ్చి అక్కడ క్యూ లైన్ ఇక్కడికి రావడం, ఆ టోకన్ ముందు తీసుకుంటేనే మనకి ఏకాదశి రోజు దర్శనం దొరుకుతుంది, లేదంటే ఏకాదశి దాటిపోతుందేమో అనేటువంటి ఆతృతతో కూడు నీళ్లు లేకుండా అక్కడ దూరి వాళ్ళ ప్రాణాలు ఈ రోజు భగవంతుని దర్శనానికి వచ్చి ప్రాణాలు పోవడానికి కేవలం వీళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయమే. సాధారణ సర్వదర్శనాన్ని తీసేయడం వల్లనే గతంలో ఎప్పుడు కూడా సర్వదర్శనం ఉంటుంది. ఈ విధంగా టోకన్లు వీళ్ళేం కొత్తగా ఏమి మేము పాలనలో కానీ గతంలో కానీ టోకన్ సిస్టమ్ ఉండింది అన్ని రకాలుగా. ఇప్పుడు ఎక్కడైనా అత్యధిక జనం వస్తే నువ్వేదో 8-9 సెంటర్స్ కనీసం అంటే 3 లక్షల మంది వచ్చి ఉంటారు. నిన్న తిరుపతికి రేపు దర్శనం కోసం టికెట్లు ట్రై చేసే ప్రయత్నం చేసుకునేదానికి అంతమందికి నువ్వు 9 సెంటర్స్ పెట్టి ఒక్కొక్క సెంటర్ కి 50,000 మంది తోసేస్తే ఏమన్నా గ్రౌండ్ లా ఒక్కసారి దర్శాల్సిన అవసరం ఏముంది? ముందుగానే వచ్చిన వాళ్ళు వదిలేసిండే టోకన్లు ఇచ్చిందంటే
ఆ తోపులాట జరగదు కదా. ఎవరో డిఎస్పీ పైకి నెట్టేసే కుట్ర చేస్తున్నారు ఇప్పుడు. డిఎస్పీ వద్దు, అందరినీ ఒక్కసారిగా వదలదాము, అందరినీ తీసుకెళ్లి బందెల దొడ్లో తోలినట్టుగా, పశువుల కొట్టంలో తోలినట్టుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెడదామని డిఎస్పీ గారు చెప్పారని ఇప్పుడు ఆయన పైకి నెట్టేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. పైగా చింతామోహన్ ఎవరో ఒకరిని బక్రాన్ చేయాలి. ఇక్కడ చూడండి, చింతామోహన్ గారు ఏం మాట్లాడారు, తోపులాట జరగనే లేదంటారు ఆయన. చింతామోహన్ గారు అయితే తోపులాట జరగలేదన్నారు. అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూడండి సార్ ఒకసారి. ఆయన చింతామోహన్ అండి ఎందుకు మాట్లాడతారు? ఆయన పొద్దున్న లేచినంటే ఫోన్లు చేస్తేనే, లెటర్ పెడితేనే ఆయన కావాల్సిన దర్శనాలు ఇవ్వాలి. మాట్లాడితే బానే పోతాయి లెటర్స్ ఆయనవి. మాట్లాడితే రేపు పొద్దున్నే దర్శనాలు ఇవ్వరు. నాకు చెప్పాల్సింది ఒక విషయం ఉంది. నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరికీ అర్థమయ్యేలా, చింతామోహన్ గారు మీరు బోర్డు మెంబర్గా ఉన్న సమయంలో కూడా ఈ లెటర్లు పెట్టి దర్శనాలు చేయించుకునే దీనికోసమే ఉన్నారా? ఇప్పుడు అది జరగాలనే తనకి ఎక్కడ అడ్డు అవుతుందనే చంద్రబాబు నాయుడు గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్, ఆయనకు అడిగినప్పుడల్లా దర్శనాలు ఇవ్వకపోతే వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయనకి ఇప్పుడు ఒక ఎంపీకి మాజీ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు తప్ప ఇప్పుడు అది కాదు కదా. తిరుపతిలో ఉన్నాడు ఆయన వ్యాపార సంస్థ మాదిరి చేసుకోవాలా. టీటీడీ మీద కానీ మా ప్రభుత్వం మీద టీటీడీ మీద మాట్లాడితే రేపు పొద్దున ఆయనకి దర్శనాలు ఉండవు. ఓకే, కాబట్టి ఆయన ఎందుకు మాట్లాడతారు? రెండోది, కాంగ్రెస్ ఇప్పుడు తోక పార్టీ అయిపోయింది కదా. తెలుగుదేశం పార్టీ తోక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయింది. ఈ రోజు ఒక్కటి సిగ్గుమాలిన పని అండి, తిరుమల టీటీడీ దేవస్థానానికి సంబంధించిన దానిపైన రాజకీయాలు మాట్లాడకూడదు. వాళ్ళైనా నేనైనా ఎవరుమైనా జరిగిన ఫ్యాక్ట్ ఏంది, దీనికి ప్రధాన కారణం ఏమి? దీనికంటే ఎప్పుడైనా వైకుంఠ ఏకాదశికి ముందు పాలకవర్గం సమావేశం జరుగుతుంది. ఆ పాలకవర్గంలో ఏమేమి సిస్టమ్ చేయాలి, ఏ విధంగా తీసుకోవాలి, వచ్చేటటువంటి భక్తులకు ఏ విధమైన వసతి కల్పించాలా, ఏ విధంగా మనం డివైడ్ చేసి జనాలని మనం దేవుని దర్శనం ఎక్కువ మందికి చేపించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఒక తీర్మానం చేసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునే ప్రధాన పాత్ర ఎవరిది? చైర్మన్ గారిది, ఈఓ గారిది, అధికారులది, పాలకవర్గంది. మరి వాళ్ళు చేసినటువంటి తప్పుడు నిర్ణయం వల్లనే కదా ఈరోజు చనిపోయినారు. మరి దీనికి వారితో పాటు చైర్మన్, ఈఓ గారితో పాటు లోకల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూర్చొని ఒక కమిటీ వేసుకుని కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏ విధంగా మనం క్యూ లైన్ పెట్టాలి, ఏ విధంగా టోకన్లు ఇస్తామా లేదా ఫ్రీగా వదిలేద్దామా, ఏం చేయాలనేది. వీళ్ళు 20 రోజుల ముందు నుంచే రోజు ప్రెస్ మీట్ పెట్టి చైర్మన్ గారు ఓకదంపుడు ప్రసంగాలు చేసి మేము సామాన్య భక్తులకి పెద్ద పీటేశాము, మీరు లక్షలాదిగా తరలి రండి, మీకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినాం, భోజనాలు, నీళ్లు, టిఫిన్, మిమ్మల్ని కుర్చీలోంచి కదలకుండా మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకుపోయేటటువంటి ఏర్పాట్లన్నీ చేశామని రోజు వాళ్ళ సొంత డబ్బా కొట్టుకొని సొంత మీడియాలో కొట్టుకోవడం వల్లనే సాధారణ భక్తులకు సరైనటువంటిది కల్పించామని చెప్పడం వల్లనే ఈ రోజు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. లేదంటే వాళ్ళందరూ కూడా సర్వదర్శనం అయితే ఇంత రిస్క్ లేదు కదా. సర్వదర్శనం అయితే వాళ్ళ కారులోనో బస్సులోనో నడుచుకుంటానో పోతారు, పైన పోతారు, వెయిట్ చేస్తారు, క్యూ లైన్ లో పోతారు, పైన కావాల్సినటువంటి వసతి ఉంది, టెంట్లలో షెడ్లలో ఉంటారు, అక్కడ భోజనాలు అక్కడ ఏమేం కావాలో అన్ని ఇస్తారు, సమయాన్ని బట్టి వదులుతారు. ఆ దర్శనం వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోగలిగితే చేసుకుంటారు, లేదంటే ద్వాదశి రోజు దర్శనం లోపల పోయిన వ్యక్తి దర్శనం చేసుకొని భగవంతుడిని అతనికి ఏ టయానికి ఆ భగవంతుడు చూడాలని ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడో ఆ టయానికి దర్శనం చేసుకొస్తారు. వీళ్ళు ఈ రోజు ఆ సర్వదర్శనాన్ని ఎత్తేసి సర్వనాశనం చేసి ప్రతి భక్తుడు మా దగ్గర మేమిచ్చిన టోకన్తో మీరు దర్శనానికి పోవాలి, తిరుమలకు వచ్చినా మీరు ఫ్రీగా వస్తే దర్శనం రాదు, కింద టోకన్ ఉన్నోడికే దర్శనము, తిరుమల దర్శనం టోకన్ లేనోడి దర్శనం లేదనేటటువంటిది బాకాయించి అటువంటి సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఖరీదైనటువంటి వసతులు ఏర్పాటు చేయలేకుండా, కనీసం తాగేదానికి నీళ్లు లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కిలోలో పంపించి ఎందుకు టోకన్లు ఇవ్వలే? విజిలెన్స్ వాళ్ళు, మీ అధికారులు, మీకు సంబంధించిన తెలుగుదేశం భజన బరులు, పచ్చ సొక్కాల వాళ్ళందరూ మీరు నిన్నంతా టోకన్లు వైకుంఠ ఏకాదశి కావాల్సిన టోకన్లని మీరు తీసుకోలేదని నమ్మకం ఏముంది? మొన్న ఆన్లైన్ లో టికెట్లు వదిలితే 3 లక్షల టికెట్లు వదిలితే 30 నిమిషాలు కాదు 30 సెకండ్లు కూడా టికెట్లు దొరకలేదు ఎవరికే కానీ. అవన్నీ ఎట్టపోయినాయి. ఈ రోజు పొద్దున వదలాల్సింది సాయంత్రం వరకు భక్తులు వదలలేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇచ్చినటువంటి టోకన్లు ఎవరు తీసుకున్నారు? ఒక భక్తుడు లోపల పోలేదు. 9 సెంటర్లో వదిలేస్తారంటే 9 సెంటర్లో ఉదయం నుంచి వచ్చినటువంటి టోకన్లన్నీ ఆ టోకన్లు ఏమయ్యాయి? అదొక పెద్ద స్కామ్. ఇప్పుడు దానిపైన కూడా విచారణ జరపాలి నిజంగా ప్రభుత్వానికి. విచారణ జరగకుండా హోంమంత్రి గారు నిస్సిగ్గుగా హోంమంత్రి గారు కనీసం ఇంటిమేషన్ లేకుండా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పడం, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడమేమని మాట్లాడతారు. దీని కూడా కుట్రుంది. ఏమమ్మా తలకాయని మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతమంది చనిపోయి, ఇంత తొక్కుసులాట జరిగి, ఇంత పబ్లిక్ జరిగి, ఘోరం జరిగి, తిరుమల చరిత్రలో
ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడే గానీ చిన్న చిన్న తొక్కిసలాట జరిగే గానీ ప్రాణాలు పోయే స్థాయికి ఇంతవరకు రానటువంటి పరిస్థితినే నువ్వు ఈ రోజు ఒక చిన్న తీసేసి దీని వెనక కుట్ర ఉందేమో దానిపైన కూడా విచారణ చేస్తాం. ఎవరిపైన చేయాలి నువ్వు విచారణ? టీటీడీ పాలకవర్గం పైన చేయి, ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళ పైన చేయి. ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల చేయండి. మీరు చేసినటువంటి తప్పుడు వల్ల పేద ప్రజలు భక్తులు ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి ఆ భగవంతుని చూడాలని వచ్చి చెప్పారు. దీని వెనక ఇంకోటి కూడా కారణం ఉంది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆయనతో పెట్టుకున్నాడు ఇంతవరకు చరిత్రలో తప్పించుకున్నాడు లేదు. మీరు చేశారు పాపము. మామూలు పాపం చేయలేదు సార్ మామూలు పాపం చేయలేదు. పవిత్రమైనటువంటి లడ్డూకి జంతువుల కొవ్వు పూసినటువంటి పాలకులు వీళ్ళు. మామూలు పాపం చేయలేదు. ఆల్రెడీ అపవిత్రం చేసేశారు. రాజకీయాలకు వాడకూడదంటూనే రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేశారు. చెప్తున్నాను కదా, నేను మొదటే చెప్పాను. ఎంతసేపు వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేద్దామా, కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేద్దామా, ధర్మారెడ్డిని అరెస్ట్ చేద్దామా, జంతువులకు పోద్దామా లడ్డూలకి, అలాగే పవిత్రత దెబ్బతీసి జగన్మోహన్ రెడ్డి గారి పైకి నెట్టేద్దామా, ఈ కుట్రలు తప్ప వీళ్లకు భక్తుల పైన కానీ, లేకపోతే పవిత్రత పైన కానీ, లేకపోతే ఆధ్యాత్మిక చింతన పైన కానీ, తిరుమల గొప్పతనం పైన కానీ, రేపు వైకుంఠ ఏకాదశి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఏ రకంగా వీళ్ళు చంద్రబాబు సేవలు లేదా టీడీపీ సేవలు ఈ సేవకే మునిగిపోయి భక్తుల్ని ఆ రకంగా గాలికి వదిలేశారు. ఒక్కసారి ఆ భక్తుల ఆవేదనను ఒక్కసారి ఆ భక్తుల ఆవేదన వినిపించండి. అప్పుడైనా వీళ్ళ మనసు కరుగుతుందేమో, మనసు మారుతుందేమో చూద్దాం ప్లీజ్. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. వాళ్ళు దర్శనానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు దర్శనానికి వెళ్ళిన తర్వాత ఒకేసారికి వదలడం వల్ల తొక్కులాట జరిగి ఒక అమ్మాయి, ఆమెకు సాంతి అనే అమ్మ మటర్ చనిపోయింది వాస్తవం. వాళ్ళు మాచర్లో తోయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోయి వెళ్ళిన తర్వాత మాచర్లో పోయి చూసినా కానీ ఎలాంటి రెస్పాన్స్ చూపించడం లేదంట. ఇక్కడికి వెళ్ళి సిమ్స్లోకి వెళ్ళమన్నారు. సిమ్స్లో నుంచి మళ్ళీ రేవేకి పంపించారు. నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను చెప్పాను సరే ఎక్కడో ఒకటి చూస్తామండి అనేసి. వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ చేయలేదు. కాబట్టి ఆధార్ కార్డులు ఉన్నాయి కదన్నా సార్, క్యూలో పంపిస్తారు, ఏ తాలూకా ఎక్కడి నుంచి వస్తారు అని అన్ని మీరు కనిపెడతారు. కాబట్టి ప్లాట్లోనే పడిపోయి ఉండే వాళ్ళు గేట్లు అందరినీ ఒకసారి వదులుతావాలి కానీ గేట్ వదులుతూ ఉంటే ఆడిచ్చారు అటు ఇటు గేట్ను. ఈ లోపల జనాలు ఎవరంటే మొత్తం కిక్కిరిసిపోయారు అనమాట. కిక్కిరిసిపోయి గేట్ ఒకసారి జనాలంతా తోయడంతో మొత్తం తోపులాట వరుసని లైన్గా 10 లైన్లు అలా పడిపోతే ఒకళ్ళు లాగి మేమందరూ, నేను మా దొడ్డ మా మిస్సెస్ మొత్తం బయటకు వచ్చాం. మా బాబాయ్ రాలేకపోయాడు. లాస్ట్కి మాకు తెలియదు చచ్చిపోయినట్టుగా. ఫోన్ ఏంగానే పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే ఫోన్ చేస్తా అప్పుడు ఏంగానే ఆయన ఎత్తి ఇలాగ మీ బాబాయ్ హాస్పిటల్ ఉన్నాడు రామ్ అలాగంటే దేవుడు తీసుకెళ్లిపోయాడు బాబు మాయా. ఎన్నో పిల్లలందరూ జనాలు పొలవమని వేసేసారు. ఈ పోలీసు వాళ్ళు ఏమో ఏయో తడపలు అయ్యి రెడీ చేసుకుంటున్నారమ్మా. కడదాము లైన్లో మనుషులు పంపిద్దామని చేస్తుంటే ఇంతలోనేమో ఈ జనాలు ఆ పరుపులు చూసి లైదీసి డోర్ తీసేస్తారు కోసం అని లేచేసి డోర్లు తోసేసారమ్మ. ఒకరి మీద వదిలేస్తే 4 వచ్చినా కాలు మీద పడిపోయి కాలు ఇరిగిపోయాను. 4 పోలీసులు నడిచేశారు. ఇంతలో నాకు చెయ్యొట్టుకున్న మనిషిని నాకు చెయ్యి ఆరిపోయాడు. ఏమైందో నాకు తెలియదు బాబు. మా ఆయన లోపల ఉండిపోయి తలుపులు వేసేసారు. మళ్ళీని తలుపులు వేసేస్తే అట్నుంచి మళ్ళీ వీళ్ళు తలుపులు వేసాక లోపల కోసం ఉన్నాడు అనుకుని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌతొట్టుకొని మా ఆయన రమ్మానండి, మా ఆయన నేను ఇక్కడే ఉన్నానండి అన్నానండి. లేదు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదు. తర్వాత పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఆయన చచ్చిపోయాడమ్మా, ఫలానా హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి అమ్మ అంటే వచ్చి కూర్చున్నాను బాబు. చూడండి ఎంత విచిత్రమైందో చూడండి. దిక్కుమాల దాన్నండి బాబు. నేను నా కొడుకులు కొమ్మలు లేరు, నాకు ఒక్కతనే ఉన్నాడు బాబోయ్. చూడబుట్టినోళ్ళు కూడా లేరు నాకు. అతన్ని అర్ధాసుగా చేసేసాడు దేవుడు. సంవత్సరానికి 2 సార్లు తిరుపతి వస్తాడు, సంవత్సరానికి 2 సార్లు కాశీ వెళ్తాడు. రేపు 23వ తారీఖు కుంభమేళంకి కూడా టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నాడు బాబు. కుంభమేళమే వెళ్ళిపోయాడు నాయన. నేను ఏమైనా చెయ్యాలా? ఎప్పటి నుంచి పిలుస్తున్నా? ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, తిరుమల చరిత్రలో ఎప్పుడైనా ఇటువంటి ఘటన జరిగిందా? రెండోది కూడా నేను ఇంకోటి కూడా ప్రస్తావించాలనుకుంటున్నా దీనికి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలకి అపవిత్రత ఆపాదించారో, జంతువుల కొవ్వు కలిసిందన్నారు, ఆ రోజే అపవిత్రత మొదలైందేమో అని అనిపిస్తుంది. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు గతంలో ఎప్పుడూ లేవు. ఇలాంటి మాటలు కూడా ఎప్పుడూ లేవు. ఇలాంటి దుర్ఘటనలు కూడా ఎప్పుడూ లేవు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలా ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. తిరుపతి గురించి మాకన్నా మీకు ఎక్కువ తెలుసు అండి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మీరు. 2 విషయాలు నేను చెప్పగలను సార్. ఒకటి కాన్స్పిరసీ థియరీ, రెండోది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతిలో దిగి ఫస్ట్ అక్కడ బాధితులను పరామర్శించిన 2వ నిమిషం మోమాటం లేకుండా ఈవోని టీటీడీ చైర్మన్ సస్పెండ్ చేయాలి ఫస్ట్.
సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోపెట్టి ఎంక్వైరీకి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇన్స్టంటేనియస్గా పిలుపునిచ్చి పూర్వపరాలు ఇందాక సానా గారు చెప్తున్నట్టు, యాదవ్ గారు చెప్పినట్టు సంబంధిత ఎస్పీ, సంబంధిత కలెక్టర్, సంబంధిత టీటీడీ చైర్మన్, సంబంధిత ఈఓ ఈజ్ అ కాన్స్పిరసీ క్యారెక్టర్. దేనికి వెళ్ళాడో ఏ పనో ఆ దేవదేవుడి సన్నిధిలో ఈ రోజు దాకా చేసిన ఈఓల యొక్క ఔన్నత్యాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే అలో లక్ష్మణ పాత ధర్మారెడ్డి మీద వేయడం, ఎంతసేపు తిరుమలలో ఏదో జరిగిపోయినట్టుగా ఒక ఇష్యూని ప్లేరప్ చేయడం తప్ప పనికొచ్చిన పని ఈ రోజు దాకా ఒకటనే చేసేయడం కనుక్కోండి. వీళ్ళు ఈ తపేల ఛానల్లో అడ్డమైన న్యూస్లు రాసి ఆ తిరుపతి లడ్డూకి మెల్లం అంటించి కొవ్వులు చెత్త చెదారం అని మాట్లాడి ఇవాళ అదే కాన్స్పిరసీ థియరీని జస్టిఫై చేయడానికి నిన్న అతను మాట్లాడిన మాటలు టీటీడీ చైర్మన్ స్థానంలో ఫస్ట్ దాన్ని బేస్ చేసుకుని నీకు ఇష్యూ మీద సంథింగ్ విల్ డెఫినెట్లీ గోస్ రాంగ్ అన్న దగ్గర ప్రైమా ఫేస్గా పోలీస్ బందోబస్తు తీసుకున్నావా లేదా అన్న ఫస్ట్ ఎంక్వైరీ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కెపాసిటీలో ఫస్ట్ సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెడితే తర్వాత ఇందాక సానా యాదవ్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తే వల్ల టీటీడీ చైర్మన్, ఈఓ, డిప్యూటీ ఈఓ అండ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక కమిటీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఆఫ్ ప్రికాషన్స్ అన్న దగ్గర సర్వదర్శనం రద్దు చేసినప్పుడు ఈ జీయర్లును చిన్న జీర్ ఇక్కడేమో రియల్ ఎస్టేట్లు చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఆ పాము కోళ్ళు వేసుకుని కర్రగా జెండా కట్టుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వదర్శనం ఎందుకు రద్దు చేశారని దాని మీద ఈ రోజు దాకా ఎందుకు కమిటీలో కూడా ఎవరు మాట్లాడలే. ఈ విశ్వ హిందూ పరిషత్కి దార్శికతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ హెడ్ క్వార్టర్స్గా పిలవబడుతుంది తిరుపతిలో. ఈ విశ్వ హిందూ సంఘాలన్నీ గుడ్డిగురానికి పలుతవుతున్నాయా? సర్వదర్శనం రద్దు చేయని దాని మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఇవాళ దాకా ఎందుకు మాట్లాడలే ఎవరన్నా? దానివల్ల వచ్చిన ఉపద్రవం లక్షలాది మంది తరలి వస్తున్న దగ్గర నిన్న కాక మొన్న సినిమా ఫంక్షన్కి విఐపీలకి అందరికీ సలామాలు కొట్టుకుంటూ చేసిన సెక్యూరిటీ ప్రివెన్సెస్ ఇవాళ నేను ఎందుకు చేయలేవు? లక్షలాది మంది పార్కుల్లో కప్పెట్టేసినట్టు చూడండి, బంధుల దొడ్లో తోలినట్టు తోలి అన్నపానీయాలు కూడా ఇవ్వకుండా తిరుపతి చరిత్రలో అన్నపానీయాలు ఇవ్వని దౌర్భాగ్యమైన స్థితిని క్రియేట్ చేసిన వాళ్ళు ఏమనాలండి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదేవుడి దర్శనానికి దర్శనమారదేవుడు ఆ మహాప్రసాదంతోనే కాలక్షేపం చేయొచ్చు 2 రోజుల పాటు దర్శనానికి లేట్ అయినా. అక్కడ అన్ని వసతులు కల్పించిన ఈ టీటీడీ హిస్టరీలో ఈ మొన్నటి మీరు ఏ ప్రాతిపదికకు బ్రేక్ చేశారు? ఏంటి చెప్తున్నానండి, ఏ టెక్నాలజీతో దర్శనాల మొదటిదానికి దిక్కులు అయితే కడదానికి కళ్యాణం అన్నట్టు ఇల్లెట్టవడం ఏ టెక్నాలజీ ఇప్పుడు సర్వదర్శనాన్ని రద్దు చేస్తూ భక్తుల్ని ఎలా లాగేసిస్తున్నారు చూడండి. వాళ్ళు ఏమైనా బంతులా? ఫుట్బాల్ అది, ఫుట్బాల్ మ్యాచ్ అది, తమాషాలకు ఉందా వీళ్ళకి? కాదండి, వీళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ సింగిల్ జడ్జితో కనుక పిలిచి తర్వాత ఎంటైర్ టీటీడీ బోర్డు మీద దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అక్కడ మన భానుప్రసాద్ గారు ఉంటారు, దేవుడికి అంకితం వైపు ఎక్కడ తిరుగుతుంటాడు కదా సార్, రియాక్షన్ ఏది? ఎందుకు మాట్లాడారండి బీజేపీ వల్ల? ఈ సనాతన ధర్మకర్త ఉన్నాడు, కింద నుంచి పై నుంచి మెట్లు కడుగుతాడు కదా, దీని మీద మాట్లాడకే? అలా కొడుకు గారి సినిమాకి నిన్న మా ప్రధానమంత్రి రాగానే జింగి చిక్కం భజన చేయడానికి కొన్ని శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ కాన్స్పిరసీ థియరీ అంటే ఒక గుంపు మాబ్ కూర్చుని ఉన్నారు, భక్తులు ఎప్పటికీ దర్శనాలు టికెట్లు ఎప్పుడు ఇస్తారో తెలియని స్థితిలో గేట్లు తీయగానే పొలోమని మీద పడిపోతే ఆడవాళ్ళండి 6 ఆడవాళ్ళు చనిపోయారు, ఒక అబ్బాయి చనిపోయాడు. 7వది ఇప్పటికి కూడా బాడీని హైడ్ చేశారు. మీకు ఒక వీడియో అనిపిస్తాను. అది ఆ బాడీ కూడా ఇప్పుడు మార్చిలో ఉంది, ఎక్కడ ఉందో కూడా వాళ్ళ భర్తకి కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లే. ఏంటి అలాంటి కుట్రలు దాని కుట్రలు అంటారు. ఇది మాట్లాడమని చేతనైతే కుట్రలు జరుగుతున్నాయా? ఎంతమంది చనిపోయారో తెలియకుండా వినండి, ఇది వినండి ఒకసారి. మనం చెప్తే మన ఎవరు వినరు కదా, ఇవి చూపించే చెప్పాలి అసలు ప్రజలకి. బాబు, ఈ కాన్స్పిరసీ థియరీ వెనకాతల నిగూఢంగా ఉన్నది హోంమంత్రి గారు, సంబంధిత టీటీడీ చైర్మన్ నిన్నటి నుంచి తెలుసట. నిన్నటి నుంచి తెలిసినప్పుడు గుడ్డు గుర్రానికి పలుదవుతున్నావా? పోలీస్ డిప్లాయ్ చేయవలసిన బాధ్యత లేదా? డిఎస్పీ చేతిలో పెట్టి డిఎస్పీ గారు ప్రతిస్పందించకపోతే గౌరవ ఎస్పీ గారు వచ్చి అక్కడ ఇన్స్టెంట్గా రియాక్టివ్ మోడ్లో ఆయన పనిచేశాడు సార్. అంబులెన్స్ డ్రైవర్ 20 నిమిషాల దాకా గాయపై ఉన్నాడు. అంబులెన్స్ ఉన్నాయి కానీ ఒకరు కూడా లేరంటే అసలు అంబులెన్స్ 108కే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. ఇంకేముంటాయి? అక్కడ ఎవరు ఉంటారు సార్? మీరు రాష్ట్రం దాకా చెప్పారు సార్ వీళ్ళ యొక్క పనితీరు. ఎందుకంటే టీటీడీ అన్నది ఒక టెరిటరీ, ఒక అటానమస్ బాడీ. రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు టీటీడీ మాత్రం ఏం చేస్తుంది? వాళ్ళు పెట్టినటువంటి నాయకులే కదా, వాళ్ళు పెట్టినటువంటి అధికారులే కదా. ఆవు గట్టును మేస్తే దూడ చేయల మీద కదా. వీళ్ళందరూ ఒకటే కాన్స్పిరసీ ఏంటంటే దీన్ని అటు తిప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా రాలేదంటే జగన్మోహన్ రెడ్డి మీద కథా కామాషు అల్లుతున్నారు అన్నమాట. గ్యారెంటీ జరుగుతుంది. అదే చూడండి, ఆ రోజు నేను గేమ్ చేంజర్ సినిమాలో యాక్సిడెంట్ పిల్లలు పోతే సంఘీభావాలు ప్రకటించకుండా గోరుతో పోయి గొడ్డల దాకా అని అన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తి రోడ్ల మీద మాట్లాడాడు. మీరు 4 రోజులు రోడ్లు చూపించగానే అప్పతప్ప చెప్పా రండి సార్. ఇప్పుడు మెట్లేండి, సినిమా షూటింగా లేకపోతే నిజంగా సనాతన ధర్మ పరిరక్షకుడుగా అవతారం ఎత్తావా? ఇప్పుడు తేల్చమనండి. ఇన్ని దేవదేవుడి సన్నిధులు జరిగిన తర్వాత ఇప్పుడు ఏ మెట్లు కొడుతారు రమ్మనండి. అపవిత్రం నిజంగా జరిగిందా లేదా? ఇప్పుడు సార్ ఒకటి భక్తులను ఆ విధంగా కొడుతున్నారు, లాగుతున్నారు. సార్ మీరు తిరుపతి లక్ష్మీవారం వాల్యూ తెలుసు కదా సార్? అవును.
లక్ష్యం వారం నాడు పొరపాటున నిజమో అబద్ధమో మాట్లాడితే అక్కడికే రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో సమాధానం ఉంటుంది. నిన్న పొద్దున పేర్లు చైర్మన్ అసందర్భ పేలపల్లకి ఇవాళ సమాధానం కొంచెం లక్ష్యవరం ఏమైంది? నేత్ర దర్శనం సార్ ఇవాళ. అవును, 3వ కంతి తెరిచాడు స్వామి. అవును, ఏమైంది? అభం శుభం తెలియని భక్తుల మీద పడింది అది. వీళ్ళ చేత అంటే వీళ్ళ పాప పాప పరీక్ష. మీకు ఒకటి గుర్తుంచుకోండి, కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసినప్పుడు దేవదేవుడు మీ నిర్లక్ష్యం వలన, మీ చేతకాంతనం వలన ఈ పాపం భక్తుల మీద పడింది. ఏదండి? వైకుంఠ ద్వార దర్శనం కని పిలిచి టోకెన్లు ఇస్తామని చెప్పి ఏకంగా వైకుంఠంకే పంపించిన చరిత్ర సృష్టించారు వాళ్ళు. వైకుంఠ ద్వార దర్శనంతో తన్యులు అవుతాం అనుకుంటున్న దగ్గర వీళ్ళు తిరిగి వైకుంఠ దర్శనం మాట దేవుడు ముందే వైకుంఠానికి పంపించిన గొప్ప చరిత్ర ఈ టీటీడీ చైర్మన్. ఎప్పుడో మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి విన్నాం. వాళ్ళు 1/10 పెద్ద న్యూస్లు పొగడి కబుర్లు చెప్పుకుని తిరిగారు కదా ఈరోజు దాకా. బాధ్యత వహించి ఫస్ట్, ఇట్ ఈస్ మై ఫండమెంటల్ మిస్టేక్ బీయింగ్ హెడ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్, ఐ డిడ్ ఎ బ్లండర్. సర్వ దర్శనాలు రద్దు చేయడం నాది, నా బాధ్యత, తప్పు తీసుకో. రెండోది, ఇవాళ ప్రాథమికంగా చేయవలసిన కనీస కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించకుండా ఇంతమంది లక్షలాది మంది ప్రజలు, దగ్గర 3 లక్షల మంది ప్రజలు ఒక తిరుపతి లాంటి ధార్మిక సంస్థకి వచ్చిన తర్వాత ప్రైమరీ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం కూడా నా మెజరబుల్ ఫెయిల్యూర్. నా చేతకాని ససవతనానికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పానండి. లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా సస్పెండ్ చేయమనండి ఫస్ట్. 7 సార్ 6-7 ప్రాణాలంటే ఏ తమాషాలుగా ఉందా? కాదు సార్, 2022లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సిస్టమ్ ఇది. ఆయన తెచ్చినప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆంధ్రజ్యోతిలో రాత్రంతా రాధాకృష్ణ గారు నిద్ర మేలుకొని మరి పొద్దున పేపర్లో కల్లా రాశారు. రాత్రి అంతా మేలుకుంటే కానీ ఆలోచన రాదు నాకు తెలిసి. చింతామోహన్ రెడ్డి ఆకలి కల్లాడిపోయి చచ్చిపోయారంటే మరి ఇందిరాగాంధీని, రాహుల్ గాంధీని కూడా, రాజీవ్ గాంధీ గారిని కూడా ఆకలి కల్లాడిపోయి గన్లను పెట్ల కాల్చేశారా? తెలివుందా? బుర్ర సెలెక్ట్ని పెట్టుకుని కూర్చున్నాడు చింతామోహన్. అయితే దిక్కుమాల దర్శనాలకి నీకు అవకాశం లేదు కాబట్టి, జీవితంలో గెలవు కాబట్టి ఇంకా ఎవడు మిగిలితో దేహి అని అడుక్కుని దర్శనాల కోసం ఈ దేవుళ్ళ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు జరిగింది ఏంటో చూడు. కళ్ళు కాకులెత్తికెళ్ళా కనబట్లేదా? అక్కడ పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు చూడండి. ఇంత దాష్టికమా? బంతులు ఇచ్చినట్టు చూస్తారు మనుషుల్ని. ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? నిన్న అల్లు అర్జున్ విషయంలో కూడా బౌన్సర్లనే పనికి మానాలు చేసిన పని కూడా ఇదే పని వీళ్ళు కూడా పోలీసు వ్యవస్థ కూడా చేస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి మొరా? అక్కడంత మాబు ఉన్నప్పుడు గేట్లు ఎలా తీయాలో ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఎలా రెస్పాండ్ అవుతారండి? కాదు, గేట్లు పొరపాటున బయటికి లోపలికే తెరుచుకున్నాయి అనుకోండి సార్, ఆ ప్రమాదం వాళ్ళకే ఉంది కదా. అవును, అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం కూడా తెలివి తక్కువ మేళంలాగా అదేం పని అండి? 9 సెంటర్లో అదే పని చెప్తున్నాను. అదే కదా, ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి గేట్ బయటికి తీస్తే ఆలకెలా ఉంటుందో ఉపద్రవం, లోపలికి తీస్తే మన్నెత్తికి ఎలా వస్తుందో ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా, సర్టన్ టెరిటరీని క్లియర్ చేయకుండా ఏ ప్రాథమిక గేట్లు తీశాడు? ఇదేనా మనుషుల యొక్క మాన ప్రాణాలకి దేవదేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రాథమిక రక్షణ ఇవ్వడం? ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు సార్. నర్సీపట్నం వాస్తవుడు చనిపోయిన ఆడపిల్లలతో పాటు చనిపోయినాడు ఏం పాపం చేశాడండి? విశాఖ వాస్తవులు ఏం పాపాలు చేశారు వాళ్ళు? నువ్వు చెప్పిన టార్చరింగ్కి పిలుస్తున్నారు అక్కడికి దర్శనం అంటే? నేను దానికి టార్చరింగ్కి పిలుస్తున్నారని చెప్పండి సార్, ఏం పర్లేదు. అవును, ఎంతమందిని నియంత్రించడం మా చేతకంతనం అని చెప్పండి. ఎందుకంటే టీటీడీ చరిత్రలో ఈ రోజు దాకా అక్కడ తీసుకుంటున్న ప్రతి చర్యకి ఆ రోజు దాకా ఉన్న టీటీడీ బోర్డు ప్రతి విషయం బాధ్యత వహించింది. ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఏకైక ఈ టీటీడీ బోర్డు ఇదేనండి. మళ్ళీ మీకు ఇంకోటి చెప్తున్నా, గతంలో టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు ఇప్పుడు మా సానాదే లేకపోవచ్చు, లేకపోతే పార్సాది గారు మనిషి కూడా మిగిలిన చాలా మంది అక్కడలో ఉన్నారు కదా. లడ్డూ విషయంలో వాళ్ళ ప్రతిస్పందన ఏదండి? ఇదేనా? పర్చేసింగ్ కమిటీలో కూడా వేశారు కదా. వీళ్ళని అసలు చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను, ఈ మానవ హక్కుల సంఘాలు కానీ లేదంటే ప్రజల సమస్యల పట్ల స్పాంటానియస్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు సింగిల్ జడ్జి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు, పాపాలు చేయకండి తిరుమలలో, వద్దు పాపాలు చేయకండి తిరుమలలో, దాని పవిత్రతను కాపాడండి అని పదే మొత్తుకున్నారు ఆయన. రెండో పాపం చెప్తున్నా, టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఆయన గురించి కొద్దిసేపటి మీదే ఒకటి పంపించారు. తిరుమల ఆలయ రక్షణకు సిద్ధపడుతున్న అభినవ విశ్వక్సేనుడు బిఆర్ నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు. భగవంతుడితో విశ్వక్సేనుల వారితో పోల్చుకోవచ్చా? అసలు ఆ తిరుమలలో భగవంతుడితో పోల్చుకునేటటువంటి సంప్రదాయం సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఇంత దుర్మార్గంగా వీళ్ళు విశ్వక్సేనుడు అని పెడితే పాపం పండదా? ఈ పాపం శాపంగా మారదా? ఈశ్వర్ గారు ఒక పాయింట్ చెప్పండి సార్. వాళ్ళు ఇప్పుడు కొత్త కాదు, గతంలోనే వెంకటేశ్వర స్వామి నాయుడు అని పెట్టారు మహానుభావుడు.
మురళీమోహన్ గారా? మురళీమోహన్ గారు వెంకన్న చౌదరి ఏదో అన్నారు. వెంకన్న చౌదరి అండి, వెంకన్న చౌదరి అన్నారు. వెంకటేశ్వర చౌదరి మావాడు వెంకటేశ్వర స్వామి ఆ మహాన్ భగవంతుడిని ఇకే ఆయన కులం అంటగట్టినటువంటి పాపాత్ములు స్వామి వాళ్ళు ఇప్పుడు ఆయన భగవంతుడు అని చెప్పుకోవడం ఏంది? నేనే అసలు భగవంతుడు నన్ను వీళ్ళు ఎందుకు తిరుమలను ఇంత అపవిత్రం చేస్తున్నారు సార్? భగవంతుడికి కూడా కులాన్ని ఆపాదించుకొని మా వెంకటేశ్వర స్వామి మా వెంకన్న చౌదరి అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు? అర్థం కావట్లేదు సార్. మీకు కనకమహాలక్ష్మి టెంపుల్ ఉంటే పైన వెంకటేశ్వర స్వామి బట్టలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమో హిందువు కాదు. ఇది వాళ్ళు మాట్లాడే అంటే మా పెద్ద ఆయన చెప్పినట్టు దీనిపైన కంపల్సరీ ఇది బోర్డు డెసిషన్ తప్పిదము కంపల్సరీ దీనిపైన ఎన్క్వైరీ చేయాలి. బోర్డు నిర్ణయం తర్వాతనే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి బోర్డును ఇమ్మీడియట్లీ రద్దు చేయాలి. అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఒక బోర్డు కాదు సార్, ముందు బోర్డు చైర్మన్ గా బాధ్యత వహించి ఇప్పటిదాకా అనవసరంగా ఏ పని పాటు లేకుండా కాళ్ళ మధ్యలో తిరుగుతున్న ఈవోను కూడా ఫస్ట్ సస్పెండ్ చేయాలి. అందరినీ తప్పించాలి. బోర్డు తర్వాత విషయం సార్, ఎందుకంటే చైర్మన్ ఎత్తేస్తే ఆటోమేటిక్ గా బోర్డు రద్దు అయిపోతుంది. మీకు తెలియదు కదా అంత ఆ చెత్త మనకి ఎందుకు? ఫస్ట్ చైర్మన్ నీడ్ టు బి సస్పెండెడ్. బాధ్యతారాహిత్యంగా ఒక గవర్నమెంట్ పరంగా రిప్రజెంటేటివ్ గా ఉంటూ కూడా ఇవాళ దేవదేవుడి సన్నిధిలో జరిగే మాలిన్యాలు కడగడానికే ఈవోని ప్రతిష్ఠిస్తారు. ఇంత మాలిన్యానికి ఫస్ట్ బాధ్యత వహించవలసిన దీన్ని ఈవోకే ఉంటుంది. ఈ తపెల బోర్డుకి బాధ్యత వహించవలసిన చైర్మన్ బాధ్యత. ఈ దిక్కుమాలని తప్పదే. సర్వదర్శనాలు రద్దు చేయడం, కింద తోకెలు తీసుకోకుండా పైకి రద్దు చేయడం అనేది నాలుబట్టి దేవదేవుడికి జరుగుతున్న కైంకర్యాలను అడ్డుకొని నిరోధించే హక్కు ఎవరిచ్చారు? ఫస్ట్ ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేయాలి సార్. తర్వాత భక్తులకి ఒక గౌరవం ఉంటుంది. తిరుమలలో వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి లోపల క్యూలో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు, అక్కడ వాటర్ ఉంటుంది, చిన్నపిల్లలకి పాలు దొరుకుతుంది, ఆహార పొట్లాలు అందిస్తారు, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫుడ్ అసలు ఆలస్యం కాకుండా టైమ్లీ అప్పటికప్పుడు వాళ్ళకి అందించడము, అలాగే వాళ్ళకి వాష్రూమ్లు ఏర్పాటు చేయడం, ఆ క్యూ లైన్లో ఉంటాయి కదా ఇవన్నీ ఇన్ని ఏర్పాట్లు సార్. ఇన్ని ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం 7:30-7:45 వరకు వాళ్ళని పార్కుల్లో వేసి బంధించేస్తే ఎలా బ్రతుకుతారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బంధిస్తున్నారు అదొకటి చెప్పండి సార్. టీటీడీలో నాకు అర్థం కాదు. క్యాబిన్ లో అంటే భక్తులు అనేటటువంటి ఆలోచన లేదు, భక్తులకు సేవ చేస్తున్నామనే ఆలోచన లేదు. ఇదంతా అధికార గర్వం, అధికార దర్పం. అంటే మీరు గమనించారు కదా, తెల్లలుంగిల్ బ్యాచ్ లో ఉంటారు వైట్ షర్ట్లు వేసుకుని, వాళ్ళ యొక్క దాష్టికాలు కూడా ఎక్కడికక్కడ నిలువరించాలి. రైట్ శేఖర్ రెడ్డి ఒకటి ఈశ్వరుడు చిన్న విషయం చెప్పండి. దీన్ని వెనక ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. మీరు నేను చెప్పిన దాంట్లో అర్థం చేసుకున్నారు లేదు. సర్వదర్శనం ఉంటే సామాన్యమైన భక్తుడు వైకుంఠ ఏకాదశి రోజు అవకాశం ఉన్నంత మంది దర్శనం చేసుకుంటారు. అవును. ఈ సర్వదర్శనం లేకుండా టోకన్ ఉంటేనే చేసుకుంటా అంటే దీని వెనక ఒక కుట్రపూరితమైనది ఏంటంటే టోకన్లు తీసుకునే వారే వైకుంఠ ఏకాదశి రోజు దర్శనము. ఆ టోకన్లో ఉదయం నుంచి వదలాల్సినటువంటి పబ్లిక్ ని ఆపేసి అక్కడ ఉన్నటువంటి పాలక వర్గము గాని అధికారులు గాని వాళ్ళకి కావాల్సిన టోకన్స్ ను ఏకాదశి రోజు కావాల్సిన తీసుకొని తర్వాత ప్రజలను వదలడం అనేదే ఇప్పుడు ప్రధానమైనటువంటిది. వాళ్ళకు కుట్రపూరితమైంది. దీని వెనక పెద్ద కుట్రే ఉంది. ఈ కుట్రలో భాగాన్ని వైకుంఠం స్పెషల్ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లన్నీ కూడా టీటీడీలో కొందరు వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఈ బోర్డు మెంబర్లో కొందరు వాళ్ళ బంధువులకి ఆల్రెడీ ఇచ్చేశారని ఒక టాక్ ఉంది. వీళ్ళనేమో తీసుకెళ్లి బంధించేశారు భక్తులందరినీ. ఇటువైపు ఏమో టికెట్లన్నీ కొట్టేశారు బ్లాక్ లో అంటే వాళ్ళ స్టైల్లో స్కామ్ లో వాళ్ళ ఆధార్ కార్డు పెట్టేసి కొట్టేసుకునే తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు అది జరిగింది. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనాలకు కావాల్సినటువంటి 1,50,000-1,70,000 సంబంధించి ఒక 50,000-60,000 మందిని ఈ 9 సెంటర్స్ లో తీసేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో టీటీడీ డబ్బులు ఖర్చు పెట్టి తిరుపతి అభివృద్ధికే ఒప్పుకున్నటువంటి వ్యక్తులు తిరుపతిలో ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ప్లేసుల్లో లక్షలాది మందిని పెట్టి అక్కడ వాటర్ గాని, బాత్రూమ్ వసతి గాని, తిండి గాని ఏమి లేని దగ్గర పెట్టడమే చాలా వీళ్ళు చేసినటువంటి తప్పు. తిరుమలలో అయితే ఈ లైన్లో అన్ని రకాల వసతులు, తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్ని రకాలైన వసతులు ఉన్నాయి. నిదానంగా పోతారు, సర్వదర్శనానికి పోతారు, ఆ లైన్ లో ఉంటారు, లేదా షెడ్ లో ఉంటారు, అక్కడ భోజనాలు ప్రసాదాలు పెడతారు, తిని వాళ్ళకి ఎప్పుడు అవకాశం వచ్చి అప్పుడు దర్శనం చేసుకుంటారు. అంటే వీళ్ళ స్వార్థంతో వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి దర్శనం చేయించుకోవాలి కాబట్టి టోకన్ సిస్టమ్ పెట్టి టోకన్ లేని వాళ్ళకి 10 రోజులు దర్శనమే లేదని పెట్టడం వల్లనే జరిగింది. శేఖర్ రెడ్డి గారు,
ఇంతకుముందు ప్రసాద్ గారు మాట్లాడుతూ చైర్మన్ ఈవో విషయంలో కఠినంగా ఉండాలి, వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, తర్వాత విచారణ అనేది తర్వాత జరుగుతుంది, ముందుగా చేయాల్సిన పని ఇది అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంఘటనా స్థలాన్ని అన్ని చోట్ల ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ తోపులాట్లు జరిగాయి, ఎక్కడ ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రదేశాలన్నింటి దగ్గరికి పరిశీలనకి వెళ్ళారు. కానీ ఈ మాటలు ఏం మాట్లాడలేదు ఆయన. పైగా నిన్న 7:30 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది సార్. 7:30 గంటలకు జరిగింది. 8 గంటలకల్లా ఎక్కువైపోయింది. 9 గంటల సమయంలో అన్ని ఛానళ్ళకి వార్త అందింది. 9:30 కల్లా మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసింది. 10 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. కానీ ఈ క్షణం వరకు పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి, ఈ క్షణం వరకు కూడా ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, కనీసం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి ఆ కుటుంబాలకి సానుభూతి తెలిపేటటువంటి విషయం కూడా లేదు. ఏమైపోయారో తెలియదు ఇక్కడి వరకు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఏమైనా ఆయనకు అందాలా, లేకపోతే ఇది మన ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మనం సైలెంట్ అయిపోదామని సైలెంట్ అయిపోయారా? సార్ ఈశ్వర్ గారు, నేను ఇంతకు ముందు మాట్లాడింది కూడా అదే సార్. సనాతని ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు దీక్ష పోనబోతున్నారు సార్? హిందూ ధర్మ పరిరక్షణకై నేను నడుం బిగించాను, నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి మాట్లాడారు కదా సార్. అవును. ఈ రోజు ఆయన ఎప్పుడు దీక్ష పోనబోతున్నారు, ఆత్మార్పణ ఎప్పుడు చేసుకోబోతున్నారు సార్? మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం సార్ మేము. ఆయన ఎప్పుడు దీక్ష పోనబోతున్నారు? కేవలం రాజకీయాల కోసం వెంకటేశ్వర రాజకీయ దీక్షలు చేశారు సార్. కనీసం మానవత్వం ఒకటి, ఉప ముఖ్యమంత్రి ఒకటి, ఆయన సనాతన ధర్మాన్ని కాపాడేది ఒకటి, ఆ కుటుంబాలకి బాసటగా నిలిచే ఒక స్టేట్మెంట్ లేదు. ఈ తప్పులు జరగవు ఇక నుంచి అని చెప్పే భరోసా ఇచ్చే స్టేట్మెంట్ లేదు సార్. సినిమా ఫంక్షన్లలో యువతని రెచ్చగొట్టడానికి మాత్రమే పనికొస్తాయి సార్ ఆయన మాటలు. ఎక్కడ సార్ ప్రజల మీద ఎక్కడ కట్టసి ఉంది అతనికి? చనిపోయిన వ్యక్తుల మీద ఎక్కడ సంతాపం ఉంది? తమ పరిపాలనా లోపం, అసమర్థ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలకి ఈ రోజు అంతమంది చనిపోతే దాని గురించి కనీసం, నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను సార్, తేలు కుట్టిన దొంగల కిక్కురు మనకుండా ఉండటం వెనక ఆంతర్యం ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఆంతర్యం ఏం లేదు, సింపుల్ ఆంతర్యం ఏంటంటే అది ఆ రోజు సినిమా షూటింగ్ జరిగింది. పొరపాటున మీరు కళ్ళజోడు పెట్టుకుంటే భ్రమించినట్టుకున్నారు అదేదో సనాతన ధర్మ పరిరక్షకుడు అని. అది సినిమా షూటింగే. తర్వాత జరిగిన ఏ ఉదంతం మీద కూడా ఈ విధమైన ప్రతిస్పందన లేదు. గమనించండి. శేఖర్ రెడ్డి గారు, తిరుమలను అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారా? జంతువుల కొవ్వు దగ్గర నుంచి ఇదేంద్ర దేవుని ఆగ్రహానికి గురవక తప్పదు. అది వైకుంఠ ఏకాదశి పవిత్ర పర్వదినాన మనం ఇటువంటి వార్తలు వినాల్సి వస్తోంది. సార్ ఈశ్వర్ గారు, వెంకటేశ్వర స్వామి అన్నా, హిందూ ధర్మం అన్నా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకింత ద్వేషం అనేది నాకు ఈ రోజుకి అర్థం కాలేదు సార్. నేను ఇంతకు ముందు కూడా ఒక రోజు అడిగాను సార్. ఏదైతే హిందూ ధర్మం గురించి ప్రేమ ఒలకబోసే ఫక్తు నాస్తికుడే చంద్రబాబు నాయుడు గారు సార్. నాస్తికుల బూట్లు వేసుకొని పూజలు చేస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 1000 కాళ్ళ మండపాన్ని కూలగొడతారు. జిఆర్ మఠాన్ని కూలగొట్టిస్తారు. వెంకటేశ్వర స్వామికి ఏదైనా కొత్త కైంకర్యాలు తీసుకొస్తే అడ్డుకుంటారు. తిరుమల అభివృద్ధిని అడ్డుకుంటారు. ఎస్యూబీసీ ఛానల్ తీసుకొస్తే అడ్డుకుంటారు. దళిత గోవిందం తీసుకొస్తే అడ్డుకుంటారు. కళ్యాణ మస్తు తీసుకొచ్చుంటే అడ్డుకుంటారు. కళ్యాణోత్సవం తీసుకొస్తే అడ్డుకుంటారు. వాడవాడలకి వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తే అడ్డుకుంటారు. ఈ రోజుకి వెంకటేశ్వర స్వామిని, లేదైతే లడ్డు విషయంలో కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతని దిగజార్చారు. ఈ రోజు ఆఖరికి భక్తుల ప్రాణాలు కూడా వీళ్ళ అసమర్థ పరిపాలన విధానాల వల్ల, సమన్వయ లోపం వల్ల మాత్రమే ఇది జరిగింది సార్. వెంకటేశ్వర స్వామి ఒకటి విషయం చెప్పండి సార్. వచ్చి 7 నెలలు కాలేదు, అధికారంలోకి వచ్చి 7 నెలలు కాలేదు, టీటీడీ చైర్మన్ నియమించి 6 నెలలు కూడా కాలేదు. ఇంత జరిగిన ఈ 6 నెలల కాలంలో టీటీడీ పైన 2 ఎంక్వైరీలు జరగాల్సిన పరిస్థితి. ఒకటేమో వీళ్ళు పూసినటువంటి జంతువుల కొవ్వు, అది ఆల్రెడీ ఎంక్వైరీ. మళ్ళీ ఇప్పుడు మరణాలకు సంబంధించి ఏంటి సార్ ఇది? ఏంటి పాపం? ఇది పాపం భక్తులకు శాపంగా మారుతోందని వీటి మీదే కాదు సార్ ఎంక్వైరీ చేయాల్సింది. ఏదైతే ఈవోగా శ్యామలరావు వచ్చిన దగ్గర నుంచి, ఏదైతే మా ప్రసాద్ అన్నట్లుగా ఈవోగా శ్యామలరావు గారు వచ్చినప్పటి నుంచి తిరుమలలో భక్తులకు ఎలా సౌకర్యాలు కల్పించాలి, తిరుమలను ఎలా అభివృద్ధి చేయాలి, వీటి గురించి లేదు సార్. ఎంతవరకు సుబ్బారెడ్డి గారి మీద ఎలా నెపం వేయాలి, ఆయన ఎలా అరెస్ట్ చేయించాలి,
ఏదైతే కరుణాకర్ రెడ్డి గారి మీద ఎలా కేసులు కట్టించాలి, ఏదైతే ధర్మారెడ్డి గారిని ఎలా అపవిత్రం చేయాలి, ధర్మారెడ్డి గారిని ఎలా లోపల ఇరికించాలి, వెంకటేశ్వర స్వామిని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపవిత్రం చేసింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక హిందూ ద్రోహ పార్టీ అని చెప్పి ఎలా ముద్రయ్యాలి అనే దాన్ని మీద పెట్టిన శ్రద్ధలో పావలా 1% భక్తుల మీద పెట్టుంటే, భక్తుల రక్షణ మీద పెట్టుంటే ఎంత బాగుండేది సార్. కాదు, చంద్రబాబు నాయుడు లాంటి ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ మీ దగ్గర లేదు. అయినా ఈ 5 ఏళ్ల పాటు ఇంత అద్భుతంగా దర్శనాలు జరిగాయి, ఇంత అద్భుతంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించారు, ఇంత అద్భుతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు, అన్ని నిర్వహించారు. మరి ఆ టెక్నాలజీ ఉందని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీ తెస్తా తిరుమలకు కూడా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన టెక్నాలజీ ఇదేనా? సార్ 1 మినిట్ సార్ యాక్చువల్లీ నేను ఏదైతే చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాట్లాడిన మాటల తర్వాత నాకు ఒకటి అర్థమైంది సార్. బుడమేరుకు వరదలు వస్తాయని ముందే తెలుసు సార్. ఓకే, కానీ తన పాలనా వైఫల్యాలతో విజయవాడను ముంచేసి వందలాది కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయల నష్టం, ప్రాణ నష్టం. ఈ రోజు బిఆర్ నాయుడు గారు మాట్లాడారండి, ఏదో జరగబోతుందని మాకు ముందే తెలుసు అని తెలిసిన వ్యక్తి, లక్షలాది మంది వస్తున్నారని తెలిసిన వ్యక్తి, ఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ముందుగా బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేయాలి. తెలిసినప్పుడు ఎందుకని యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు, ఎందుకని ముందస్తు చర్యలు చేపట్టలేదు, ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు భక్తుల చావుకి కారణం ఆయన చెప్తున్నట్టుగా దైవాధీనం కాదు సార్, కేవలం ఇది ప్రభుత్వ హత్య. బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో టిటిడి అసమర్థత వలన జరిగినటువంటి ప్రభుత్వ హత్య సార్ ఇది. దీని మీద ఖచ్చితంగా కేసులు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీనికి విచారణ జరగాలి. అదే విధంగా ముందుగా ఏదైతే మన కేసు ప్రసాద్ అన్న చెప్పినట్టుగా ఈఓ అండ్ చైర్మన్ ని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి సార్, తొలగించాలి ఖచ్చితంగా. రైట్. సార్ ఏదైతే మద్యం దుకాణాల దగ్గర యూపీఐ పెట్టలేదు అని చెప్పి గోల చేసిన ఇదే టెక్నాలజీ తెలుగుదేశం పార్టీ, మరి వీళ్ళు క్యూ లైన్లు పెట్టకుండా మా టోకన్ల విధానం చెడ్డది అది అని మాట్లాడారు కదా, మరి ఇవి కూడా ఆన్లైన్ లో పెట్టొచ్చు కదా సార్. సార్ మీరు మద్యం గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. 283 దుకాణాలతో రాష్ట్రంలోనే టాప్ ప్లేస్ లో నిలిచింది మన తిరుపతి. పవిత్రతను ఈ విధంగా కాపాడుతున్నారు. టాప్ ప్లేస్ సార్ ఈ రోజు మన తిరుపతికి. సార్ ఇంకో దరిద్రం ఏంటంటే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం టాప్ ప్లేస్ లో మద్యం దుకాణాల్లో. సార్ ఇంకో దరిద్రం ఏంటంటే సార్ తిరుపతిలో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రిపూట తిరుపతిలో పబ్బులు నిర్వహిస్తున్నారు సార్, పబ్బులు నిర్వహిస్తున్నారు, డాన్సింగ్ బార్లు నిర్వహిస్తున్నారు. రైట్. ఇలా తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారు. జంతువులకు పూసారు లడ్డూలతో. ఆ లడ్డూలకి అక్కడి నుంచి మొదలు పెట్టారు. చాలా ఇప్పుడు మీరు చెప్పినట్టు పబ్బులు నిర్వహిస్తున్నారు. 280కి పైగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి తిరుమల పవిత్రతను కాపాడేటటువంటి చర్యలు గొప్ప ఆధ్యాత్మిక బృందం ఒకటి తయారైంది ఈరోజు రాష్ట్రంలో. ఆ బృందం చేసేటటువంటి పాపాలే ఈరోజు భక్తులకు శాపాలుగా మారుతున్నాయి. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే యాదయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.